హాయ్ అండి, ఈరోజు రెసిపీ చాకో బ్రౌనీ కేక్. దీనికి కావాల్సింది షుగర్, మెల్టెడ్ బటర్, కోకో పౌడర్, 3 ఎగ్స్, కర్డ్లో వాటర్ కలిపి పెట్టుకున్నాను, బేకింగ్ పౌడర్, సాల్ట్, చోకో చిప్స్, వెనిలా ఎసెన్స్, మైదా, కాఫీ పౌడర్ అండ్ కాంపౌండ్ డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ అన్నమాట. వీటి మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. ఫస్ట్ ఒక గ్లాస్ బౌల్లో ఎగ్స్ బీట్ చేసుకున్నాను. వాటిని నేను ఫ్రాతర్తో బీట్ చేసుకుంటున్నానండి. మనం ఫోర్క్తో కూడా బీట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఫ్రాతర్కి ఎగ్ బీటర్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి దాంతో చేసుకుంటున్నాను. ఎగ్స్ ఎంత బాగా బీట్ అయితే, ఎంత నురుగ్గా ఫ్రాతీగా వస్తే కేక్ అంత సాఫ్ట్ ఉంటుందండి. ఇప్పుడు దీనికి మనం షుగర్ యాడ్ చేసుకుంటున్నాము. మనం షుగర్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ పౌడర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ మెజర్మెంట్స్లో షుగరే మెజర్ చేసుకోవాలి. తర్వాత కావాలంటే పౌడర్ చేసుకోండి, ఎందుకంటే పౌడర్ షుగరు, క్రిస్టలైజ్ షుగర్ సేమ్ మెజర్మెంట్ కాదు. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. యాక్చువల్లీ షుగర్ పెద్ద క్రిస్టల్స్ కాబట్టి నా ఫ్రాతర్ సరిగ్గా మిక్స్ అవ్వకపోతే నేను స్పూన్తో ఫస్ట్ షుగర్ మెల్ట్ చేసుకున్నాను బాగా. ఫస్ట్ షుగర్ బాగా మెల్ట్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఫ్రాతర్ పెట్టి నేను నీట్గా ఫ్రాత్ చేసుకున్నానండి. ఇవి రెండు ఎంత బాగా మిక్స్ అయితే అంత బాగా వస్తుంది కేక్, అది చాలా ఇంపార్టెంట్. చూసారా, ఇప్పుడు నేను దీనికి బటర్ యాడ్ చేస్తున్నా. బటర్ మెల్ట్ చేసుకొని ఉండాలండి. అది యాడ్ చేసి ఇప్పుడు అది కూడా బాగా ఇన్ఫ్యూజ్ అయ్యేంత వరకు, బాగా కలిసే వరకు మనము మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఇవన్నీ వెట్ ఇంగ్రీడియంట్స్ అండి. వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలపాలి మనం. ఒక దాంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ తర్వాత వస్తాయి. సో ఇప్పుడు బటర్ కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత వెనీలా ఎసెన్స్ యాడ్ చేసానండి. వెనీలా ఎసెన్స్ యాడ్ చేసి మళ్ళీ నీట్గా కలుపుకున్నాను. వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తే మంచి స్మెల్ వస్తుందండి, అది చాలా ఇంపార్టెంట్. కేక్స్కి అదే బెస్ట్ ఎసెన్స్ నన్ను అడిగితే. ఇప్పుడు దీనికి కర్డ్ అండ్ వాటర్ కలుపుకున్నాను కదా, అది వేస్తున్నానండి. నేను యాక్చువల్లీ ఒక రెసిపీనో ఆర్ ఒక షెఫ్ మాట్లాడుతుంటే విన్నాను, కర్డ్లో ఉండే పులుపు బేకింగ్ పౌడర్తో రియాక్ట్ అయితే కేక్ చాలా సాఫ్ట్, చాలా బాగా వస్తుందని. దీనికి మళ్ళీ ఒక పించ్ సాల్ట్ అండి. సాల్ట్ వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది, మనం సాల్ట్ వేయకపోతే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అయిపోయి ఇది డ్రై ఇంగ్రీడియంట్స్. నేను డ్రై ఇంగ్రీడియంట్స్ 3 జల్లెడ పడుతున్నానండి, ఎందుకంటే అందులో మనకి ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇది ఫస్ట్ మైదా జల్లెడ పట్టుకుంటున్నాను. మైదాలో ఏమి ఇంప్యూరిటీస్ రాలేదండి, బాగానే వెళ్ళిపోయింది, అంతేమీ ప్రాబ్లం అవ్వలేదు. కానీ బేకింగ్ పౌడర్లో మాత్రం ఒక చిన్న పలుకులాగా ఏదో దొరికింది, అది తీసి పడేసానండి నేను. అదిగోండి బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇందులో ఏదో చిన్న పలుకులాగా వస్తే అది తీసి పడేయాలి. నెక్స్ట్ కోకో పౌడర్ కూడా జల్లెడ పట్టుకున్నాను, కానీ నాకు అది కొంచెం థిక్ ఉంటుంది కోకో పౌడర్, సో బోత్ హ్యాండ్స్ అవసరమయ్యి వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను. ఇప్పుడు దీంట్లో నేను వెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. చూసారా, జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసి స్మూత్ పేస్ట్ అయిపోవాలండి. మెల్లగా కలర్ చేంజ్ అవుతుంది, చాక్లెట్ కలర్లోకి వస్తుంది అండ్ చాలా బాగుంటుందండి. అదిగోండి చూసారా, ఇది కన్సిస్టెన్సీ ఇలా రావాలండి. ఇది బ్రౌనీ కేక్ కాబట్టి కొంచెం థిక్ ఉండాలి. ఇదిగోండి కాఫీ పౌడర్ యాడ్ చేశాను. కాఫీ పౌడర్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలనేమీ లేదు, కానీ యాడ్ చేస్తే ఒక అడిషనల్ ఫ్లేవర్ వస్తుంది. ఇందాక చూపించిన కాంపౌండ్ డార్క్ చాక్లెట్లో 1/3 ఆఫ్ ద చాక్లెట్ నేను చాప్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. తినేటప్పుడు అక్కడక్కడ ఫడ్జీగా ఉండాలంటే ఇలా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం బేకింగ్ షీట్ని రెడీ చేసుకుంటున్నాం, బేకింగ్ వెసల్ని రెడీ చేసుకుంటున్నాం. దానికి ఫస్ట్ బటర్ అంటిస్తున్నానండి. బటరే అంటించాలని లేదు, మనం ఘీ, ఆయిల్ ఏదైనా ఎనీ గ్రీజ్ అలా రాసి నీట్గా చేత్తో స్ప్రెడ్ చేయాలండి. ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే కేక్ చాలా ఈజీగా బయటకు వస్తుంది, ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ దీన్ని మైదాతో డస్టింగ్ చేశానండి. మనము కోకో పౌడర్తో కూడా డస్టింగ్ చేయొచ్చు, అప్పుడు ఏమవ్వదు, మైదా అవ్వచ్చు, కోకో పౌడర్ అవ్వచ్చు. అదేమంటే నీట్గా ఆ బటర్ అంతా అంటిన తర్వాత ఎక్సెస్ పౌడర్ ఏదైతే ఉందో మనం పడేయచ్చు అనమాట. ఇలా పటపట కొడితే వెనకాల మొత్తం పడిపోద్ది. ఇప్పుడు దీంట్లో బేకింగ్ షీట్ వేసాను అండ్ మనం మిక్స్ చేసుకున్న కేక్ మిక్స్ యాడ్ చేశానండి. దీన్ని నేను ఇప్పుడు మైక్రోవేవ్లో పెట్టాలి. దీలోపు ఫస్ట్ నేను చోకో చిప్స్లో కొన్ని చోకో చిప్స్ పైన వేసుకుంటున్నానండి, చాలా బాగుంటుంది టేస్ట్ అలా వేసుకుంటే. ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్లో పెట్టాను. నెక్స్ట్ చాక్లెట్ సాస్ రెడీ చేసుకుందాం. మిగిలిన చాక్లెట్ ఏదైతే ఉందో దాన్ని చాప్ చేసుకొని అందులో
మిల్క్ యాడ్ చేసుకున్నా. యాక్చువల్లీ ఎంత మిల్క్ పడుతుందో తెలియక గ్లాస్ మొత్తం బయట పెట్టా, కొంచెమే వాడాను అందులో. ఇది నీట్గా ఇలా మిక్స్ చేసి నేను మైక్రోవేవ్ చేసుకున్నానండి. చూసారా అది ఎంత బాగా మెల్ట్ అవుందో. దీన్ని మనం ఓపిక్గా కలుపుకోవాలి. మనకి ఇంకా థిక్నెస్ కావాలంటే దీన్ని మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టచ్చు, లేదా స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు. నేను మైక్రోవేవే చేశానండి, మళ్ళీ స్టవ్ మళ్ళీ వాడలేదు, ఒక ప్రాసెస్లో వెళ్తున్నాం కదా అన్నట్టు. సో అది కొంచెం కూల్ అయితే ఇంకా థిక్కన్ అవుతుందండి. వేడి ఎప్పుడు వేడి మీద అది పల్చగా ఉంటుంది, కొంచెం కూల్ అయితే ఇంకా థిక్కన్ అవుతుందన్నమాట, బాగుంటుంది. ఇదిగోండి చూసారా సాస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదిగోండి కేక్ రెడీ. నేను 6 మినిట్స్ మైక్రోవేవ్ చేశానండి కేక్. ఇప్పుడు టూత్ పిక్ టెస్ట్, అంటే టూత్ పిక్ గుచ్చిన తర్వాత కేక్ దానికి అంటుకోకూడదు. సో టూత్ పిక్ టెస్ట్ పాస్ అయిపోయింది కేక్. నెక్స్ట్ బేకింగ్ షీట్ని దానిపైన పెట్టి ఒక ప్లేట్ పెట్టి తిప్పానండి. కేక్ని బయటికి తీయాలిగా, సో దీనికి ఒక ప్రాసెస్. ఆల్రెడీ లోపల ఉన్న బేకింగ్ షీట్ని జెంటిల్గా పీల్ ఆఫ్ చేయాలండి. మనం హార్ష్గా పీల్ చేస్తే ఆ కేక్ దానికి అంటుకొని వచ్చేస్తుంది ముక్కలు. అండ్ ఇదంతా మనము కేక్ కూల్ అయ్యాకే చేయాలి. కేక్ వేడిగా ఉన్నప్పుడు చేస్తే మాత్రం రిజల్ట్ బాగోదండి. కొంచెమైనా కూల్ అవ్వాలి. ఇప్పుడు ఏ డిష్లో అయితే మనం పెట్టుకుంటున్నామో ఆ ప్లేట్ పెట్టి మళ్ళీ తిప్పాను. ఇదిగోండి కేక్ చూసారా ఎంత మాయిస్ట్గా వచ్చిందో. అసలు చూడ్డానికే నాకు చాలా నచ్చిందండి, అసలు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఒక టూత్ పిక్తో కేక్ మీద హోల్స్ చేసుకుంటున్నానండి. ఇది ఎందుకంటే నేను సాస్ పోసినప్పుడు సాస్ లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది. అది లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో కేక్ కట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇలాగా జెంటిల్గా కొన్ని హోల్స్ చాలు అక్కడ ఇక్కడ చేసుకొని ఇప్పుడు సాస్ పోసుకుంటున్నానండి. సాస్ పోసుకునేటప్పుడు కూడా హోల్స్లో సాస్ వెళ్ళేటట్టు నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అందులోకి పంపించి అప్పుడు నీట్గా స్ప్రెడ్ చేయడానికి అలాగా చేసుకున్నానండి. చాలా బాగా స్ప్రెడ్ చేసేసాము. తర్వాత నెక్స్ట్ డెకరేషన్ చోకో చిప్స్ వేస్తున్నా. చోకో చిప్స్ వేస్తే చాలా బాగుంటుందండి. అది కొంచెం హార్డన్ అయ్యాక, అంటే కొంచెం కూల్ డౌన్ అయిపోయాక అంతా బాగుంటుంది. ఈ కేక్ మనం పీసెస్ కట్ చేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో చాలా నాళ్ళు వస్తుందండి. మా పాప అయితే ఈవినింగ్ వచ్చి చక్కగా ఒక పీస్ మైక్రోవేవ్ చేసుకుని తినేస్తుంది. అసలు దానికైతే చాలా నచ్చింది. ఇప్పుడు కట్ చేస్తున్నాం, చూద్దామా ఎంత సాఫ్ట్ వచ్చిందో. కేక్ అయితే అలాగా నైఫ్ లోపల దిగిపోతుందండి, చాలా బాగా వచ్చింది. ఈ నైఫ్ చూసారా భలే ఉంది, ఐజీపీ కేక్స్తో ఇచ్చారు. కట్ చేయడానికి సర్వ్ చేయడానికి చాలా బాగుంది అనిపించింది. సో ఇది తీసుకున్నా. ఇదిగోండి మీకు హోల్స్ చేయడం వల్ల చూసారా చాక్లెట్ సాస్ లోపల ఎంత బాగా వెళ్ళిందో. అలాగా చాలా బాగుంటుందండి, లోపల కూడా మాయిస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్పూన్తో కట్ చేసి చూద్దాం కేక్ ఎంత సాఫ్ట్ ఉందో. అలా నీట్గా కట్ అయిపోతుందండి, చాలా బాగుంది, అసలు మాయిస్ట్గా వచ్చింది. మా పాప అయితే రాగానే చాలా నచ్చిందమ్మా అని చెప్పి ఇంకొక పీస్ పెట్టవా అని తినింది. దానికి బాగా నచ్చిందండి. ఇదిగోండి చాక్లెట్ సాస్, మిగిలిన చాక్లెట్ సాస్ నేను ఒక గ్లాస్ జార్లో పోసి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.